హాయ్ హలో వెల్కమ్ టు కేస్ స్టడీ. విచ్ జాబ్ యు ఆర్ ప్రిపేరింగ్? ఈ ఇందులో ఉన్న జాబ్స్‌లో మీరు ఏ జాబ్ ప్రిపేర్ అయితున్నారో ఒకసారి కామెంట్‌లో చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది. సో, ఇందులో ఏ జాబ్ ప్రిపేర్ అయినా, దేనికి ప్రిపేర్ అయినా మీకు కావాల్సింది ఫస్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ లేనిది ఏ జాబ్ కొట్టలేమండి. సో, యూ హావ్ టు మెయింటైన్ యువర్ కన్సిస్టెన్సీ. కొందరు ఏమంటారు, ఫెయిల్యూర్ ఉన్నా గాని, ఆ ఫెయిల్యూర్ నుంచెల్లి మీరు కొంచెం మోటివేషన్ తీసుకొని, మీరు ఖచ్చితంగా ఇందులో ఉన్న మీరు ఏదైతే జాబ్ ప్రిపేర్ అయితున్నారో, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు అప్‌కమింగ్ ఆఫీసర్స్. నేనేమంటానంటే, ఏ వీడియో చెప్పినా, ఏది చేసినా గాని ప్రతీదీ కొన్ని వీడియోలు చూస్తాం మోటివేషన్ అంటే ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా కొన్ని వీడియోలు చూసినంత సేపు మోటివేషన్ ఎంత చెప్పినా, ఏం చేసినా గాని, ఆ మోటివేషన్ అప్పటి వరకే ఉంటది. మనం చూసిన 10 నిమిషాల వరకే పరిమితం. తర్వాత ఆ మోటివేషన్ అనేది ఉండది. సో, మన ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్ బట్టి మోటివేట్ కావడం తప్ప, మనం బయట వీడియోలకో గాని, బయట ఉన్న సిట్యుయేషన్‌లకో గాని మోటివేట్ కావద్దు. కావద్దు మీన్స్ అయితమేమో గాని, ఒక గంట సేపే ఉంటది అది కూడా. ఎక్కువ ఉండదు. సో, మన ఇంట్లో ఉన్న సిట్యుయేషన్‌లు, పరిస్థితులను బట్టి మన సిట్యుయేషన్ ఎలా ఉంది, మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే దేనికైనా గాని ఎంత టైమ్ స్పెండ్ చేసినాం అనేది ప్రతీదీ మనం రివైజ్ చేసుకోవాలి. సో, రివైజ్ చేసుకొని మన కష్టాన్ని మొత్తం ఒక్క 6 మంత్స్, ఎక్కువొద్దు, ఒక 6 మంత్స్ కరెక్ట్ ప్రిపేర్ అయితే, ఇందులో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నువ్వు సాధించగలవు. సో, ఏదో వీడియో చూస్తే మోటివేషన్ వస్తది అన్న థాట్ మర్చిపోండి. మీ ఇంట్లో ఉన్న సిట్యుయేషన్‌లో, మీ ఇంట్లో పరిస్థితులను బట్టి నువ్వు ప్రిపేర్‌గా, అది కూడా కన్సిస్టెన్సీగా ప్రిపేర్‌గా. ఓకేనా? ఏదైనా సరే నువ్వు చేసే ప్రతీదీ కన్సిస్టెన్సీ తోటి, క్లారిటీ తోటి, నువ్వు నేర్చుకున్న చిన్నదైనా సరే గాని అది ప్రతీదీ ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకో. అది ఖచ్చితంగా నీ మైండ్‌కి ఎక్కుతది. అండ్ నువ్వు ఏదైతే ఇందులో అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నువ్వు జాబ్ కొట్టాలని, ఈ ఇయర్‌లో నువ్వు ఖచ్చితంగా జాబ్ కొడతావని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు అప్‌కమింగ్ ఆఫీసర్స్. ఓకేనా? మీరు ఏ జాబ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో అది కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.